సప్తఋషులు అమరులా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 4 ఆఫ్ ద సిరీస్ ద యుగా ఫైల్స్. ఈ సిరీస్ లో ఇది లాస్ట్ ట్రైల్ అనుకున్నాం, కానీ యుగాల సీక్రెట్స్ తెలుసుకుంటున్న కొద్ది కొత్త ఇన్ఫర్మేషన్ అన్లాక్ అవుతూనే ఉంది. సో ఈ సిరీస్ ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది. దీనికన్నా ముందు మనం బ్రహ్మ టైమ్ లైన్, రామాయణం అండ్ మహాభారతం రిపిటేషన్, వేదాలు అండ్ సప్తఋషుల కనెక్షన్ చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న, సప్తఋషులు అమరులా? సప్తఋషులు ప్రతి మనవంతరానికి ఒకసారి మాత్రమే నిర్ణయించబడతారు. అంటే దాదాపు 306 మిలియన్ సంవత్సరాల వరకు వీరే ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రస్తుతం ఉన్న వైవస్వత మనవంతరపు సప్తఋషులు అత్రి, వశిష్ఠ, కశ్యప, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ మరియు జమదగ్ని. వీరు ఒక మనవంతరాలు ఒకసారి మాత్రమే పుడితే మరి వీరి జనన కథలు మన పురాణాల్లో ఎలా ఉన్నాయి? ఎందుకంటే సప్తఋషులకు 2 రూపాలు ఉంటాయి. ఒకటి కాస్మిక్ రూపం, ఇది అసలు సప్తఋషులు. ఈ రూపంలో ఓ మనవంతరం మొత్తం ఉండి విశ్వంలో జ్ఞానాన్ని క్యారీ చేస్తారు. 2 భౌతిక రూపం, వీరి అవసరం పడినప్పుడు భూమిపై పుడతారు, ధర్మానికి మార్గనిర్దేశనం చేస్తారు. ఎలా అయితే విష్ణు యొక్క కాస్మిక్ ఫామ్ వేరు అండ్ అవతారాలు వేరు, అదే సేమ్ లాజిక్. మనవంతరం ముగిసిన తర్వాత కొత్త సప్తఋషులు వస్తారు అండ్ ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.